అందరికీ జై భీమ్ జై ఇన్సాన్. ఎంఎన్ఎస్ మహాసభలకి వస్తున్నారు, అందరికీ ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. లైక్ ఇక్కడ వచ్చే వాళ్ళకి చాలా ఉంటాయి, బుర్రలో చాలా క్వశ్చన్స్ లాంటివి ఉంటాయి. లైక్ ఎలా ఉంటుంది, ఏటేటి ప్రొవైడ్ చేస్తారు, అకామిడేషన్ ఏంటి, ట్రైన్ టికెట్. సో మన ఎంఎన్ఎస్ ఫౌండర్ డాక్టర్ బైర్ నరేష్ బాబాయ్ అండ్ సుజాత పిన్ని ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అండ్ ఫుల్ కన్ఫర్మేషన్ ఇస్తారు దీని గురించి. సో ఇప్పుడు దాని గురించి ఒక్కొక్కటిగా నేను అడుగుతాను. సో మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది, వాళ్ళు ఏం చెప్తారో వినండి. హాయ్ బాబాయ్. హాయ్ పిన్ని. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలనుకున్నారు, లైక్ ఈ సమావేశాన్ని, ఈ పెరియార్ ఓకే, యాక్చువల్లీ మనం ఒక్కో సంవత్సరము ఒక్కో రాష్ట్రంలో జరుపుతున్నాం. ఎవ్రీ 5 years తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. ఫస్ట్ది వైజాగ్లో జరిపాము. నాకు స్ఫూర్తినిచ్చిన ప్రదేశం వైజాగ్. ఎప్పుడో 1995లో నేను ఐడియాలజికల్గా స్ట్రాంగ్ అయింది అక్కడే. అక్కడ జయగోపాల్ అనే ఒక పెద్ద ఆయన నాకు చక్కటి గైడెన్స్ ఇచ్చారు. మూఢనమ్మకాల మీద పిహెచ్డి చేయడం కోసం కూడా నేను ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీలోనే ఒక 15 days గడిపాను. కాబట్టి మొదటిది అక్కడ జరిపాము. రెండవది ఎక్కడ జరుపుదాము అని కార్యవర్గం చర్చ పెట్టినప్పుడు ముంబైకి వెళ్ళాము. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి స్ఫూర్తి ప్రదాత. పెరియార్ అక్కడే, పూలే కూడా అక్కడే, మహారాష్ట్ర. పూలే అంబేద్కర్ స్ఫూర్తి యాత్ర పేరుతో అక్కడ రెండోది జరిపాము. మూడవది హైదరాబాద్లో జరుపుదామా, బెంగళూరులో జరుపుదామా, చెన్నైలోనా అన్నప్పుడు మన ముఖ్యమైన నాయకుల సమావేశం 2-3 చోట్ల జరిగింది. చివరిగా ఇందిరా పార్కులో జరిగినప్పుడు దాదాపు 200 మంది సమక్షంలో చెన్నైలో జరుపుదాం, మనందరికీ స్ఫూర్తి పెరియారు కాబట్టి అని చెన్నైని అందరం కలిసి నిర్ణయించాం. అందులోనూ ఇక్కడే పెరియారు పుట్టిన నెల, పెరిగిన నెల, ఈ రోడ్లో పుట్టాడు. ఇక్కడ నుంచి ఫైట్ చేసి బాగా ఎడ్యుకేట్ చేశాడు కాబట్టి ఆ మహానుభావుడిని స్మరించడం కోసం చెన్నైలో పెరియార్ సెంటర్, దీన్ని తమిళ్లో పెరియార్ తిడల్ అంటారు. ఇక్కడే పక్కనే రైల్వే స్టేషన్, ఎగ్మోర్ రైల్వే స్టేషన్ రోడ్డుకు అటువైపు, ఇటువైపు ఇది. చెన్నై సెంట్రల్ ఒక 1.5 నుంచి 2 kilometers బిలో ఉంటుంది. సో అందుకని ఇది పెట్టుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 16, 17, 18 ఈ తేదీల్లోనే ఎందుకు పెట్టారు? ఓకే, ఎందుకంటే దసరా హాలిడేస్ అయితే స్టూడెంట్స్ అందరికీ హాలిడేస్ ఉంటాయి. మెజారిటీగా తెలంగాణలో మన వాళ్ళు ఎక్కువ క్యాడర్, తర్వాత రెండోది ఆంధ్రప్రదేశ్లో, మూడోది కర్ణాటకలో. ఈ సౌత్ ఇండియాలో దసరా ఫెస్టివల్ అనేది ఒక వారం 10 రోజులు సెలవులు ఇచ్చే తేదీ. ఆ సెలవు తేదీల్లో సాటర్డే, సండే రకరకాల ఉద్యోగస్తులకి ఎక్కువ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి డేట్స్. అంతేకాకుండా మంగళవారం రోజు దసరా పండుగ 20వ తేదీ, దానికంటే ఒక రోజు ముందే మన కార్యక్రమం అయిపోతే ఈరోజు కూడా సెలవు కాబట్టి ఈ సెలవు రోజు ఎక్కువ మంది ప్రయాణాలు చేయరు. దసరా రోజు వెరీ పీక్ ఆఫ్ ద దసరా ఫెస్టివల్ కాబట్టి సెలవులు అనుకూలంగా ఉంటాయని, అప్పటికి వర్షాకాలం తగ్గిపోయి చలికాలం మొదలయ్యి సభలు సమావేశాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ 2-3 నెలలు కూడా బాగా వర్షాలు పడతాయి కాబట్టి మనమందరం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాం ఎక్కువ. కాబట్టి ఈ టైంలో సంఘ నిర్మాణం చేసుకొని అందరినీ సమాచారం ఇచ్చుకొని పని చేసుకొని మనము వర్షాకాలం అయిపోగానే దసరా సెలవుల్లో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అందుకని శనివారం, ఆదివారం, సోమవారం ఇలా ప్రతి దసరా పండగకి 3 రోజుల మహాసభలు ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ బెంగళూరు, హైదరాబాద్ అనేది మళ్ళీ మన విస్తృత స్థాయి సమావేశంలో డిసైడ్ చేస్తారు. అప్పుడు కూడా సాటర్డే, సండే కలిసేలాగా వీలైతే ఒక రోజు ముందు ఫ్రైడే కలుపుకొని సాటర్డే, సండే, లేదా సాటర్డే, సండే, మండే, ఇలా మన షెడ్యూల్ ఉంటుందన్నమాట. ఓకే, లాస్ట్ టైం ముంబైలో వచ్చిన లాంటి స్పీకర్స్ వస్తారా, లేదంటే ఈసారి ఎవరు వస్తారు, ఎవరు ప్రసంగాలు ఇవ్వబోతున్నారు? డెఫినెట్లీ ఇది మనకి చాలా టైం ఉంది కాబట్టి ఒక 20 members విఐపి స్పీకర్స్, చాలా సబ్జెక్ట్ ఉండి ఆ అంశం మీద ఎక్స్పర్ట్స్ అయినటువంటి వాళ్ళని పిలుస్తున్నాము. నేను పిలిస్తే ఈ మధ్య కొంతమంది వక్తలు, మీ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మేము ప్రసంగించాలంటే మేము ఎక్కువ హోంవర్క్ చేసి ప్రిపేర్ అయ్యి రావాల్సి ఉంటుంది. అందులో మీరు పిలిస్తే రాకుండా ఎలా ఉంటాము? చాలా డిసిప్లిన్గా ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు, తప్పకుండా వస్తామని ఒక మంచి బ్రాండ్ క్రియేట్ చేశాము. మేమైతే కంచె ఐలయ్య సార్ లాంటి వాళ్ళని, సతీష్ చందర్ సార్ లాంటి వాళ్ళని, వీక్షణం పత్రిక
వేణుగోపాల్ సార్ లాంటి వారిని, లక్ష్మీ నరసింహ గారిని, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ లాంటి వారిని, ప్రొఫెసర్ కాసిం సార్, జయరాజ్ సార్ లాంటి వాళ్ళని, చాలామంది ప్రముఖ వక్తలని, రెంజర్ల రాయేష్ అన్న నుంచి మొదలుకుంటే కదిరే కృష్ణ గారి వరకు, విశారదన్ గారి నుంచి మొదలుకుంటే మందకృష్ణ గారి వరకు, రాష్ట్రంలో మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ ప్రజాక్షేత్రంలో ఉన్నవారు. కొన్ని విషయాల్లో కొంతమందిని వాళ్ళు విభేదించవచ్చేమో, కానీ వారి నుంచి మనకే అంశం కావాలో దాన్ని మనం తీసుకుంటాము. జడ్జి గారిని కూడా, చంద్రకుమార్ గారిని కూడా ఆహ్వానించాము. అటు న్యాయ కోవిదులని, ఇటు రాజ్యాంగ నిపుణులని, అటు ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళని, సామాజికంగా విశ్లేషణ చేసే వాళ్ళని, వి ప్రకాష్ లాంటి వారిని కూడా ఈసారి ఆహ్వానిస్తున్నాం. ఆయా పార్టీల్లో ఉండి లిబరల్గా ఆలోచిస్తూ సబ్జెక్టు వర్త్ ఉన్న వాళ్ళని కూడా మనం ఈ ఐడియాలజీతో రేపు చట్టం తీసుకురావాలన్నా, ఆయా పార్టీలో డిబేట్ రావాలన్నా, ఆయా పార్టీలో నాన్ పొలిటికల్గా లేదా ఈ కొంచెం కుళ్ళు కుతంత్రాలకి దూరంగా ఉన్న వాళ్ళని కూడా ఈసారి ఇన్వైట్ చేయబోతున్నాం. డెఫినెట్లీ మీ యూత్కి ఈ 3 రోజులు పెద్ద పుస్తకాలు ఎన్నో చదివిన నాలెడ్జ్ని ఇవ్వడానికి వక్తల్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే, అంటే ఇక్కడ వచ్చే వాళ్ళకి చాలామంది డౌట్ అదేంటంటే ట్రైన్ టికెట్స్ మీరే బుక్ చేసుకుంటారా లేదంటే వాళ్ళే బుక్ చేసుకోవాలా, మళ్ళీ రిటర్న్ టికెట్స్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారా లేదా? ఒకటి, ఈరోజు 7th ఆగస్ట్, మేము ఆల్రెడీ 1 వీక్ నుంచి స్టార్ట్ చేసాము. 10th ఆగస్టు రేపు లేదు ఎల్లుండి సండే వరకు మేము వస్తాము అని పేరు నమోదు చేసుకోవడం ఆపేస్తాము. సండే వరకు ఫుడ్ అకామిడేషన్ మీరే చూడండి, మీతో పాటే భోజనము, నిద్ర, హాలు మా వంతుగా మేము కాంట్రిబ్యూట్ చేస్తామని అన్న వాళ్ళందరినేమో నిర్వహణ కమిటీలో వేస్తాము. 10th వరకు రావడం, వచ్చేవాళ్ళు ఫైనల్ అయిపోవాలి, డబ్బులు మేము మా వంతుగా సహాయం చేస్తాము, మేము ఇతరుల మీద ఆధారపడడం అనే వాళ్ళు ఫైనల్ అవ్వాలి. సో 10th రోజు ఈవినింగ్ జూమ్ మీటింగు పెట్టి ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తారో లిస్టు పెట్టేసి ఆ జిల్లా ఇన్ఛార్జీలని పెడతాము. ఆ జిల్లా అధ్యక్షులే వాళ్ళకి మీరు ట్రైన్ ఫేర్స్ మనీ కొడితే వాళ్ళే స్టేషన్కి వెళ్ళి దగ్గరుండి లేదా ఆన్లైన్లో ఐఆర్సిటిసి ద్వారా లేదా రకరకాల మీ సేవ ఆధార్ సెంటర్లో కూడా ఆన్లైన్ టికెట్స్ బుక్ చేసే కూడా చేపిస్తారు. సో వాళ్ళ టికెట్ తీసుకునే బాధ్యత మాదే. టికెట్ డబ్బుల్ని ఆ జిల్లా అధ్యక్షుడికి కొట్టాల్సి ఉంటుంది. ఓకే, సో 17వ తేదీ ఉదయం ఇక్కడ ప్రారంభం కాబట్టి, శనివారం ఉదయం ఇక్కడ ప్రారంభం కాబట్టి శుక్రవారం సాయంత్రమే మీ ప్రయాణం ప్రారంభించాలి. శనివారం ఉదయం ఇక్కడ ఉండాలి. శని, ఆది, సోమవారం లేట్ నైట్ మీకు ట్రైన్ రిటర్న్ టికెట్ బుక్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్? ఇంకా ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి మనం వచ్చే వాళ్ళకి. సో ఇంకా మ్యాక్సిమం మన మహాసభలు అంటే లైక్ పిల్లలు, గర్ల్స్ అందరూ వస్తుంటారు కదా, వాళ్ళకి లైక్ వేరే మీటింగ్స్కి అయితే ఇలా పిల్లలు ఎవరు మ్యాక్సిమం ఎక్కడ రారు, కానీ మన మహాసభలకి మాత్రమే పిల్లలు ఫ్యామిలీతో పాటు అందరు వస్తారు. సో వాళ్ళకి ఎలా అకామిడేషన్, వాళ్ళకి అంటే మంచిగా ఫ్రీగానే ఉంటుందా, పీస్ఫుల్గా? పిల్లలతో వస్తారు కదా, ఫుడ్ ఇవన్నీ ఎలా ఉంటాయి? ఒకటి అకామిడేషన్ అంతేనా? మన దగ్గర ఉమెన్కి ఫుల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, కంఫర్ట్, చిల్డ్రన్కి కేరింగు అండ్ ఫీడింగు, ఫ్రీడము, అలాగే ఎంటర్టైన్మెంటు, నాలెడ్జ్, ఇన్నోవేటివ్, యాక్టివ్ యాక్టివిటీస్ బోర్డ్ అన్నీ ఉంటాయి. అలాగే మహిళలకి మెయిన్గా మహిళలు అనగానే వాళ్ళకి ఇన్ టైంలో వాళ్ళ పిల్లలకి ఫుడ్ కావాలి, అలాగే పడుకునే చోట కొంచెం కంఫర్ట్ ఏరియాలో స్లీపింగ్ ఉండాలి, మంచి ఫుడ్ ఉండాలి, నీళ్ళు ఉండాలి, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మెడికేషన్ అంటే హెల్త్ సపోర్టర్స్ ఉండాలి. కాబట్టి ఇవన్నీ మాకు చాలా అనుభవం ఉంది. 10 రోజులు నిర్వహించాము, 5 రోజులు నిర్వహించాము, వేలాది మందితో 5-6 రోజులు నిర్వహించాము. కాబట్టి అవన్నీ తప్పకుండా చేస్తాము. ఆల్రెడీ ఒకసారి మన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలే మౌత్ పాంప్లెట్తో మనకి విస్తృతమైన కంఫర్ట్ని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. సో వాళ్ళు వచ్చిన మహిళలు ఎంత ఆనందంగా వచ్చి, ఒకవేళ మొహమాటంగా వచ్చినా వాళ్ళు వెళ్ళేప్పుడు ఇది అందరిలాంటి మీటింగ్ కాదు, నాలెడ్జ్ వచ్చింది, ఎంటర్టైన్మెంట్ వచ్చింది, చాలా హ్యాపీనెస్ ఉంది, బ్యూటిఫుల్ మెమొరీస్ ఉన్నాయి, నా పిల్లలు, నా హస్బెండ్ ఒక మంచి టీంతోటే ఉన్నారు, నా పిల్లలకి మంచి ఫ్రెండ్స్ దొరికారు, నాకు కూడా ఇక్కడ ఏ చిన్న అసౌకర్యం కలగలేదు, హ్యాపీగా ఉంది అనే సిచ్యువేషన్ని మేము క్రియేట్ చేస్తాము.
అందుకు మా మిస్సెస్ని నిర్వాహకులుగా పెడుతూ ఉంటాను, నా కూతుర్ని నిర్వాహకులుగా పెడుతూ ఉంటాను. సో అందరూ అక్క చెల్లెళ్ళు నా పిల్లలే వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మేము ఒక్కరమే కాదు, మన కృష్ణవేణి మహేష్ ఫ్యామిలీ కానీ, దీప మన నీలకంఠ ఫ్యామిలీ కానీ, లక్ష్మి, నరేష్ వాళ్ళ ఫ్యామిలీ, నరేందర్, సానియా, తర్వాత ఇంకా చాలామంది, ప్రశాంత్ పిల్లలు, మన సందీప్, వర్ణాసుర, ఇంకా చాలామంది, అన్ని ఫ్యామిలీస్ కూడా ఇది మనది, మన ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు ఇబ్బంది పడకూడదు అనేసి మేము ఎంత ఫీల్ అవుతున్నామో మాకంటే ఎక్కువగా వాళ్ళు ఫీల్ అవుతూ అంత పని చేస్తున్నారు. సో ఇది సక్సెస్ అవ్వడానికి అది చాలు కదా. ఇలాంటి వాళ్ళు ఇంకా తయారవుతున్నారు. చాలామంది నాకు పేర్లు గుర్తు రావడం లేదు కానీ నమ్మిన నాగార్జున, అసలు చాలా రవీందర్ అన్న ముంబై నుంచి, రాంప్రసాద్ అన్న, ముత్యాల రవీందర్ స్వామి అన్న బెంగళూరు నుంచి, అసలు ఒక్కరు కాదు, ఇక చెప్పాలంటే పెద్ద లిస్ట్ ఉంది. వాళ్ళందరూ కూడా అన్న అనగానే ఏం చేయాలక్క, ఏంటి అనేసి వస్తూనే ఉంటారు. ఎప్పుడు వాళ్ళ సహాయ సహకారాలతో మనం ముందుకెళ్తూనే ఉన్నాము. ఇంత పెద్ద ప్రోగ్రాం కాబట్టి ఒకరి చేతుల్లో ఉండదు, ఇది అందరం కలిసి చాలా డిసిప్లిన్గా చేసుకుంటేనే సక్సెస్ అవుతుంది. సో అందుకని మీ అందరూ ఆనందంగా ఇక్కడ గడిపి వెళ్ళే క్షణాల కోసం మేము ఎదురు చూస్తున్నాం. మీరు కూడా చక్కగా ప్లాన్ చేసుకొని ప్లేట్ కూడా తెచ్చుకోండి కంపల్సరీ. ప్లేటు, బాటిల్, వాటర్ బాటిల్ క్యారీ చేయండి. 2 బెడ్షీట్స్, ఎందుకంటే లైట్ వెయిట్ బెడ్షీట్స్, బ్లాక్ షర్ట్స్ ఇవన్నీ మేము లిస్ట్ పెడతాము. కంపల్సరీ మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇబ్బంది పడద్దు. ఆ ప్లేట్లలో తినే డిస్పోజల్ అక్కడ ఇక్కడ పడేయడము అంతా పొల్యూటెడ్ అవుతూ ఉంటుంది. సో మనం ముందుగానే ఇలాంటివన్నీ ప్లాన్డ్గా చేస్తూ ఉన్నాము. ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ అయ్యాయి, అందరు ఇన్స్పైర్ అవుతున్నారు. ఇప్పుడు పెరియారు సమాధి దగ్గర ఉన్నాము మనము. ఇందాక చూపించినట్టు పెరియారు ఇది పెద్ద హాలు, 2000 మంది ఈజీగా 1000-2000 మంది కంపల్సరీ పడతారు. అంతేకాకుండా బయట కూడా షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాష్రూమ్స్ మెయిన్గా అది చూస్తున్నాము. కిచెన్ అయితే చాలా చాలా బాగుంటుంది. అసలు మంచి కన్వీనియంట్గా కూర్చొని తినేటట్టు భోజనము, మన ఇంటి భోజనం పెట్టించే ఏర్పాటు కూడా చేస్తున్నాము. సో పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. రదియమ్మ, బంగారమ్మ మన వాళ్ళు కాబట్టి మనకి ఏది కావాలంటే అది అసలు క్షణాలలో చేసి మనం ముందు పెట్టేవాళ్ళు. సో మీరు ముంబైలో చూసింటారు, వైజాగ్ మహాసభల్లో చూసింటారు. ప్రతి సభల్లో మనము ఎలా చేస్తున్నామో చాలామందికి ఎక్స్పీరియన్స్ వచ్చింది. మీరేమీ అధైర్యపడకుండా ఇంటికి రావచ్చు. ఓకే, ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయారా? నేనైతే నేను మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కవర్ చేశాను. మీ డౌట్స్ కూడా క్లారిఫై అయ్యింది. సో మీకు ఇంకేమైనా కావాలి అనుకుంటే వాట్సాప్లో అప్డేటెడ్గా ఉండండి అండ్ అందరూ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకోటి, ట్రైన్లలో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొత్త ప్రదేశము, పిల్లలు సెల్లులు పట్టుకొని ఉంటారు, బ్యాగ్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటూ ఉంటారు. మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, సెల్ పోగొట్టుకుంటూ ఉంటారు, అంటే దొంగలు ఎక్కువగా ఉంటారు. సో అది కూడా మీరు కొంచెం జాగ్రత్తగా రావాలి, వెళ్ళాలి. ఎవరు బ్యాగ్ పోగొట్టుకోవద్దు, మొబైల్ పోగొట్టుకోవద్దు, పిల్లల్ని మిస్కమ్యూనికేట్ అవ్వద్దు. అందరూ మెడలో ట్యాగ్ వేసుకొని అడ్రస్ అది ఉంటుంది కాబట్టి డోంట్ వరీ. అందరి పిల్లల్ని అందరూ కేరింగ్ తీసుకోవాలి. ఇంకా మహాబలిపురం మాకు ఏ ప్లేసెస్ చూపిస్తారు సభలు అయిపోయిన తర్వాత? ఓకే, యాక్చువల్లీ 3 days ప్రోగ్రాంలో 2 days మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి ఇక్కడ సభలు ఉంటాయి. 3rd day ఈవినింగ్ 4 వరకు 3 వరకు సభలు ఉంటాయి. అయితే ఫస్ట్ డే రాగానే ఇక్కడికే వస్తారు. ఇక్కడే మనం అందరం ఫస్ట్ డే క్లబ్ అయ్యేది. పక్కన టిఫిన్ చేస్తాం, ఇక్కడ గడుపుతాం. ఇదే టైంకు ట్రైన్ దిగుతారు అందరు. చార్మినార్, చెంగల్పట్టు, రకరకాల విజయవాడ నుంచి వచ్చే ట్రైన్లు, అన్ని ట్రైన్లు మార్నింగ్ 6-7 లోపే వస్తాయి. సో ఈ టైంకి అందరం ఇక్కడికి వచ్చేస్తాం. మీరు ట్రైన్లోనే ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ టిఫిన్ చేసి అందరం అక్కడి వరకు ఇక్కడ కూర్చుంటాము. ఓకే, మార్నింగ్ ఒక ఫీల్, పెరియార్ ప్లేస్కి వచ్చామనే ఫీల్ ఏర్పడుతుంది. ఆ తర్వాత సభలు మనం అక్కడ జెండా ఎగరేసుకుంటాం. ఇందాక ఖాళీ ప్లేస్ ఉంది కదా పెరియార్ ముందు, జెండా ఎగరేసుకుంటాము, బ్లాక్ సెల్యూట్ చేస్తాము. అక్కడి నుంచి
సాయంత్రము మీకు వేరు ప్లేస్లకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తాము. అక్కడికి వెళ్ళి పడుకుంటారు. మరుసటి రోజు మార్నింగ్ అంటే సండే రోజు మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి బీచ్కి వెళ్ళిపోతారు. మీరు ఎక్కడ షెల్టర్ తీసుకున్నారో మీకు షెల్టర్ తెలిసిపోయింది కదా. మేము మళ్ళీ మీకు షెల్టర్ చెప్పక్కర్లేదు, గూగుల్లో మీ లొకేషన్ మీకు ఉంటుంది. కాబట్టి మార్నింగ్ 4-5కే లేచి బీచ్కి వెళ్ళి హాయిగా సన్ రైజ్ చూసి కాసేపు నీళ్ళలో ఆడుకొని అక్కడే వాష్రూమ్స్ ఉంటాయి. అక్కడ వాష్రూమ్స్లో స్నానం చేసి లేదా మీకు కేటాయించిన డార్మెటరీస్ రూమ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ 9 o'clockకి ఇక్కడికి టిఫిన్కి వచ్చేస్తే సరిపోతుంది. దాంతో ఫస్ట్ డే బీచ్ కవర్ అయిపోతుంది. అంటే రెండవ రోజు బీచ్ కవర్ అయిపోతుంది. ఫస్ట్ డే ఇక్కడ ఈ పెరియార్ తిడలు సమాధి చూడడం ఫస్ట్ డే. సెకండ్ డే అది చూసుకొని వస్తాము. ఆ తర్వాత సెకండ్ డే నైట్ మ్యూజికల్ ఫెస్టివల్ ఉంటుంది. ఇక్కడ మ్యూజిక్ సెకండ్ డే ఉంటుంది. అవసరమైతే స్క్రీనింగ్ చేసి మూవీ కూడా వేసే ప్రయత్నం చేస్తాము. థర్డ్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగు మీరందరూ హ్యాపీగా మహాబలిపురంకి లేదా వండలూరు జూ పార్క్కి లేదా ఇక్కడే సైన్స్ మ్యూజియం ఉంటుంది అక్కడికి వెళ్ళిపోవచ్చు. మేము మాత్రం ముఖ్య నాయకులం ఒక 200 మెంబర్స్ మాత్రం ఆ రోజు డెలిగేట్స్ మీటింగ్ ఉంటుంది. సో థర్డ్ డే మార్నింగ్ మీరు వెళ్ళిపోతారు. ఓకేనా? ఇంకా సెకండ్ డే లేట్ నైట్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఎక్కడికైనా ధనుష్కోటి ఎండ్ ఆఫ్ ద ఇండియాకి వెళ్ళాలనుకున్నా, కన్యాకుమారి వెళ్ళాలనుకున్నా 2 days టోటల్గా మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి, గుడ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. థర్డ్ డే మా ముఖ్య నాయకులం కార్యవర్గము ఇయర్ ప్లాను అన్ని రాష్ట్రాల యాక్టివిటీ ఉంటాయన్నమాట. ఓకేనా? అఫీషియల్గా అయితే 17, 18, 19 3 రోజులు మన సభలు సమావేశాలు. ఇంకొక రోజు ఎక్స్టెండ్ అయ్యేవాళ్ళు మీ పర్సనల్ రిస్క్. ఓకేనా? ఇంకా ఎనీ డౌట్స్? నో డౌట్స్. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయ్యి మీ క్వశ్చన్స్ అన్నీ అడగవచ్చు. రైట్? జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్.